మన కాలి కింద ఉన్న మట్టిలో 18,000 ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి వాతావరణ రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అదే మట్టిని యునెస్కో కూడా ప్రపంచ వారసత్వంగా గుర్తించబోతుందని. హాయ్, నేను హరీష్, మీరు చూస్తున్నారు గలం ఎక్స్ప్లోర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎర్రమట్టి దెబ్బలు. ఇవి మన కళ్ళ ముందు సాధారణంగా కనిపించే మట్టి గుట్టలుగానే కనిపిస్తాయి, కానీ నిజానికి ఇవి భూమి వాతావరణ చరిత్రకు సాక్ష్యాలు. సుమారుగా 18,000 ఏళ్ల సంవత్సరాల క్రితం ఐసేజ్ సమయంలో గాలులు వీస్తూ మట్టిని గుట్టలుగా పేర్చేశాయి. అవి కాలక్రమంలో ఇలాగే నిలిచిపోయాయి. ఈ దిబ్బలోని మట్టి స్థరాలు ఆ కాలపు వర్షాలు, ఎండలు, గాలులు, వాతావరణ మార్పులు అన్నిటినీ రికార్డు చేసి ఉంచాయి. అంటే ఇవి ఒక రకంగా ప్రకృతి లైబ్రరీ. ఇప్పటికే ఇవి యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కానీ పర్మనెంట్ వరల్డ్ హెరిటేజ్ టేక్ రావాలి అంటే మొదట ఇవి శాస్త్రీయంగా ఎంత ప్రాముఖ్యమో నిరూపించాలి. స్థానిక ప్రభుత్వాలు వాటిని కాపాడుతున్నాయో చూపించాలి. అంతర్జాతీయ నిపుణుల కమిటీ వాటిని ఫీల్డ్లో చూసి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే అప్రూవల్ దొరికితేనే ఇవి శాశ్వత గుర్తింపు పొందుతాయి. ఇప్పుడే మీకు ఒక ప్రశ్న. ఒక సాధారణ మట్టి గుట్టను మీరు చూసి ఇది వాతావరణ సాక్ష్యమని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఈ ఎర్రమట్టి దిబ్బలు లేకపోతే మనకు 18,000 ఏళ్ల క్రితం భూమి వాతావరణం ఎలా ఉందో తెలియదు. మనం నేడు వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నాం కదా, దానికి ఇవే బలమైన ఆధారాలు. ఊహించండి, ఒక పాత పుస్తకం మన ఇంట్లో దొరికిందనుకోండి. అందులో మన తాతగారి రోజువారీ డైరీ వ్రాయబడి ఉందనుకోండి. ఎప్పుడెప్పుడు వర్షం పడింది, ఎప్పుడెప్పుడు కరువు వచ్చిందని. అప్పుడు మనకి ఎంత ఉత్సాహం కలుగుతుందో కదా. అదే రీతిగా ఈ మట్టి స్థరాలు ప్రకృతి డైరీ లాంటిది. ఇలాంటి ఎర్రమట్టి దిబ్బలు కేవలం భారత్లో మాత్రమే కాదు, ప్రపంచంలోని కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. కానీ మన దేశంలోని దిబ్బలు అత్యంత శాస్త్రీయంగా విలువైనవి అని నిపుణులు చెప్తున్నారు. మనకు ఇప్పటికీ యునెస్కో వారసత్వాలలో అజంతా, ఎల్లోరా గుహలు, హంపి, చాంచి స్తూపం వంటి ప్రసిద్ధులు ఉన్నాయి. ఇవన్నీ మానవ నిర్మాణాలు. కానీ ఈ ఎర్రమట్టి దిబ్బలు మాత్రం ప్రకృతి నిర్మాణం. ఇది వాటి యూనిక్నెస్. చాలా మందికి డౌట్ ఉంటుంది, యునెస్కో తాత్కాలిక జాబితా అంటే ఏమిటి? మొదటిగా ఒక దేశం తమ ప్రాముఖ్యమైన సైట్ను టెంటేటివ్ లిస్ట్లో పెడుతుంది. తర్వాత 2 నుంచి 3 ఏళ్ల పాటు సైంటిఫిక్ స్టడీస్, కన్వర్జేషన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు. తర్వాత నిపుణులు ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత వరల్డ్ హెరిటేజ్ కమిటీ శాశ్వత గుర్తింపు ఇస్తుంది. ఉదాహరణకు హంపి టెంటేటివ్ లిస్ట్లో 1986లోకి వచ్చింది, కానీ పర్మనెంట్ స్టేటస్ మాత్రం 1986 చివరిలో దక్కింది. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రొటెక్టెడ్. అంటే ఇది లాంగ్ ప్రాసెస్, స్ట్రిక్ట్ ప్రాసెస్. మనమేం చేస్తామని మీరు అనుకోవచ్చు, కానీ నిజానికి మన చేతిలో కూడా చాలా ఉంది. ఇలాంటి సహజ సైట్ల దగ్గర ప్లాస్టిక్ లేదా చెత్త వేయకపోవటం, స్థానికంగా ఉన్నవారికి ఇవి విలువైనవే అని చెప్పటం, సోషల్ మీడియాలో దీనిపై షేర్ చేయడం. అందుకే ఈ వీడియో చూసి మీరు కూడా చిన్న వాయిస్ ఇవ్వండి పెద్ద చేంజ్ కోసం. మన మనవాళ్ళు ఎర్రమట్టి దెబ్బల దగ్గరకు ఫీల్డ్ ట్రిప్కి వెళ్తారు. గైడ్ చెప్తాడు, ఇక్కడ భూమి వాతావరణం 18,000 ఏళ్ల క్రితం ఎలా ఉందో తెలుసుకున్నామని. అప్పుడు మనం ఈ రోజు కాపాడిన సైట్ వాళ్ళకి నాలెడ్జ్గా దొరుకుతుంది. ఇది కేవలం హిస్టారికల్, ఫ్యూచర్ జనరేషన్కి గిఫ్ట్ కూడా. కాబట్టి ఒక సాధారణ ఎర్రమట్టి గుట్ట నిజానికి మన భూమి చరిత్రకి జీవంత సాక్ష్యం. ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందితే స్థానిక ప్రజలకి టూరిజం, జాబ్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నేను హరీష్, థ్యాంక్ యూ.